ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. అర్థమైపోయింది. ఎంతకాలం ఈ టాటూలు గీటూలు వేసుకుంటూ సంపాదిస్తాం? దీనికంటే దొంగతనాలు చేయడం బెటర్. ఏ డబ్బున్నో చూడడం ఫాట్ లేపేయడం, ఏ బ్యాంకో చూసుకోవడం దడేల్. దొంగతనం అంతా ఈజీనా? ఈజీ కాదేటి, అన్నిటికన్నా ఈజీ దొంగతనం చెప్పనా? ఏటీఎం మిషన్ 5 నిమిషాల్లో లేపేయచ్చు. లింగు లింగుమంటూ ఒక్కడి కాపలా ఉంటాడు, అన్ని గిమ్ గిటర్ అంతే. పోలీసులు పట్టుకుంటే అబ్బో పోలీసులు గాడిద గుడ్డే కాదు, వాళ్ళకి బాడీ ఉంటుంది కానీ బ్రెయిన్ ఉండదు. నాలాంటి స్మార్ట్ ప్లాన్ చేశాను అనుకో, వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పు? చెప్పు, టెల్ మీ వాట్ దే కెన్. హే వాట్ ఆర్ డూయింగ్? హే హూ ఇస్ దిస్? నో 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 డోంట్ డు లైక్ దట్. నో, వీడిని స్టేషన్ కి తీసుకెళ్లి జాయింట్లు తీసేండ్రా. నో సార్. ఓకే సార్. సాలే పోలీసులకి బ్రెయిన్ లేదంటావరా? సూపర్. హాయ్ గాయ్స్. ఎవరు నువ్వు? క్యాషియర్ ఎక్కడ? ఇక్కడ క్యాషియర్ ఎందుకుంటాడు? మన 2 లక్షలు ఎవరు ఇస్తారు? 2 లక్షలు ఏంటి? ఏటీఎం చోరీ దొంగ ఎవడో తెలిస్తే 2 లక్షలు ఇస్తాను పేపర్లు ఆడిందుకు ఇచ్చారు. ఆ 2 లక్షలు ఇస్తే వెళ్ళిపోతా. హలో. ఏయ్, నువ్వే నా దొంగని చూసింది? అయ్యా, ఏంటి ఇలా ఉన్నావు? ఏ ఇలా ఉంటే డబ్బులు ఎవరా? ఎక్కడ చూసావు? ప్యాట్నీ సెంటర్. ప్యాట్నీ సెంటర్. దొంగతనం జరిగింది ప్యారడైజ్ సెంటర్ లో. ప్యాట్నీ నుంచి ప్యారడైస్కి వచ్చాడు. వాడే దొంగని నీకెలా తెలుసు? ఆడే చెప్పాడు దొంగని. ఈ దొంగైన వాడి గురించి వాడే చెప్పుకుంటాడా? ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది. మీ ముఖం చూస్తే చెప్పబుద్దోదు, అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటది. ఏం చేస్తుంటావు? ఆర్టిస్ట్ అండి, రోడ్డు మీద. వాడి బొమ్మ గీసావా? యా, ఏది? చింపేశానండి. మళ్ళీ గీస్తావా? 2 లక్షలు ఇస్తారా? సార్ స్మాల్ డౌట్, ఆ 2 లక్షలు క్యాష్ ఇస్తారా చెక్ ఇస్తారా? సరిగ్గా సరిగ్గా గీ. Yo, kick that fat back. You better come on, come on, come on. ఏ ఫినిష్ అయిందండి. ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా? అందరి వాడు మెగాస్టార్. ఆయన బొమ్మ గీసావేం? చాలా సార్లు ఆయన బొమ్మ గీసి గీసి అలవాటైపోయి పొరపాటున గీసాను సార్. వేస్తాను కానీ పర్ఫెక్ట్ గా వస్తుందని నమ్మకం లేదు. రేపు వచ్చి గీస్తాను సార్. కానీ వాడిని నేను చూశాను సార్. సర్లేని వదిలేస్తున్నా. ఎక్కడ ఉంటావు అడ్రస్ ఇచ్చి వెళ్ళు. ఓకే. Come on, come on, come on. You better come on, come on, come on. ఓకే, కెన్ ఐ స్టార్ట్? మైండ్ ఫ్రెష్ గా ఉందా? యా. క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ గైస్, నా రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను. కమ్ ఎవ్రీబడి, స్టాండ్ దేర్. గో గో ఎవ్రీబడి, యూ బాడీ బిల్డర్ గో. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కొట్టి చెప్పండి, నీకు కూడా చెప్పండి. యో బేబీ. Come on, come on, come on, come on. You better come on, come on, come on. Come on, come on, come on, come on. You better come on, come on, come on. Yo baby, you can see now. You better come on, come on, come on. ఒక చెయ్యిలో వేస్తే రజనీకాంత్ ఇంకా బాగా కనిపించేవాడు కదా. బ్యూటిఫుల్ ఐడియా. వన్ సెకండ్. సినిమా యాక్టర్ల బొమ్మలు గీస్తావరా? వాళ్ళు మరీ పాపులర్ అయిపోయారు. పాపులారిటీ గీసిస్తావా? సార్ నేను డిస్టర్బ్ అయిపోయాను సార్. నా రైట్ సైడ్ ఎవరు ఉండకూడదంటే ఆ బాడీ బిల్డర్ నన్నే చూస్తూ గోకుంటూ నుంచున్నాడు, అందుకే డిస్టర్బ్ అయిపోయాను. దొంగ దొరక్క నాకు మెంటల్ వస్తుంది. ప్రతి నెల గవర్నమెంట్ దగ్గర నుంచి సాలరీ తీసుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది. ఇంటికెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి.
కొంచెం టైం ఇస్తే ఐ కెన్ డ్రా బెటర్. ఆర్టిస్ట్ ని చెప్పకూడదు సార్. యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్. నా టైం బాగుండక కర్మకాలి ఏకులు దొరక్క నీ సంఖ్య నాకు కలిసి వస్తుంది. లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేసినప్పుడే చంపేసి రైట్ సైడ్ ఎవరినో ఉంటే నేను డిస్టర్బ్ అవుతాను. మీరు ఇంత టార్చర్ పెట్టడం కెనాట్. ఎంట్రా కెనాట వీరికి రైట్ లెఫ్ట్ చుట్టూ నిచ్చండి. తీసుకో తీసుకో పెన్సిల్ తీసుకో తీసుకో పెన్సిల్. ఇవాళ సరిగా గీయకపోతే చంపేస్తా నిన్ను. సరిగా గీ చూడు నన్ను చూడు. కాన్సంట్రేట్ చూస్తున్నా చూస్తున్నా. ఇదిగో జాగ్రత్తగా గీ. ఇదిగో చూడు. చూస్తున్నా. మళ్ళీ వెంకటేష్ ను గీసావంటే అయిపోయావే. బాలకృష్ణ గాని పవన్ కళ్యాణ్ గాని ఎన్టీఆర్ గాని మహేష్ గాని వాడేవాడు ఎవరు సార్? మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు వాడేవాడు? రవితేజ సార్. రవితేజ వాడు గాని. ఇలా ఎవడి బొమ్మైనా వేసావో పెన్సిల్ తో గొంతులో పొడుస్తా. అర్థమైందా? బొమ్మ సరిగా వేయడం రాదు కానీ రోడ్డు మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తావు. సార్ యు ఇన్సల్టింగ్ మీ. ఐఎమ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఐ క్యాన్ అయితే Now, just check this out. I'm gonna do something cool, something new to knock you out. I'm gonna mix it, I'm gonna fix it. Take the shot, make it. అయిపోయిందా? Shake I it. think So, you ready? నా బొమ్మ గీసావేంట్రా? చెప్పరా. అంటే నేను దొంగతనం చేశానా? చెప్పు. అంటే సార్ మీరు నా ఎదురుగా కూర్చొని రివాల్వర్ పట్టుకొని గీ నా ముఖం చూడు బాగా గీ అన్నారు కదా సార్. అందుకే ఆ టెన్షన్ లో మీ ముఖం వచ్చేసింది సార్. వేసావు కదా నా బొమ్మ వేసావు. మరి దొంగడి బొమ్మని ఎందుకు వేయలేకపోతున్నా? సార్ ఈ రోజు ఎలాగైనా సరే వాడు బొమ్మ బ్రహ్మాండం గీసేస్తాను సార్. 6 లక్షలు ఇప్పించండి సార్. ఆ డబ్బులు వస్తాయని ఆశతో చాలా చోట అప్పు చేశాను సార్. వద్దు, నీ మీద నాకు డౌట్ వస్తుంది. అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని. చూశాను సార్. నేను నమ్మను. చివరిగా ఓ ప్రశ్న అడగండి సార్. నీకెవరినైనా చంపాలనుందా? లేదు సార్. ఉంది సార్. ఎవరిని? మిమ్మల్ని. వాడు చెప్తుంది నిజమే సార్. వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత నాది. అరే సార్ నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? కూర్చో. ఎవడైనా నిన్ను పక్క నుంచి తంతుంటే బొమ్మలేయటం ప్రాక్టీస్ చేసావా? ఐ నెవర్ ట్రై. ఐ నెవర్ ట్రైడ్. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైందిరా. నిన్ను ఎంత ఎక్కువగా టార్చర్ చేస్తే అంత అందంగా బొమ్మలేయగలవు. అది ఇప్పుడు ట్రై చేద్దాం. టీ తాగు. టీ తాగు. టీ తాగు. బొమ్మను చూసి బొమ్మయటం ఒక పద్ధతి, మనిషిని చూసి బొమ్మయటం ఒక పద్ధతి, ఊహించుకొని బొమ్మయటం ఇంకో పద్ధతి, ఎక్కడో ఉన్న మనిషిని గుర్తు తెచ్చుకొని బొమ్మయటం ఇంకో పద్ధతి. ఐ వాంట్ దట్. అది కాదు సార్. వేయిరా. బిత్తర చూపులు చూస్తున్నా అంటే వేయి. కమాన్ ట్రై చేయి. దిస్ ఇస్ మై కైండ్ ఆఫ్ కొద్దిగా దూరంగా పెట్టండి.